అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చేపట్టినటువంటి కులగణన చైతన్య సదస్సు ముఖ్య అతిథి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాగుల శివన్న గారికి, ఈ ప్రాంత ముద్దుబిడ్డ బీసీల కోసం అనేకమైనటువంటి పోరాటంలో ముందు వరుసలో ఉన్నటువంటి అన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న బై రవికృష్ణ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన అయితే ఏదైతే జరుగుతున్నదో, ఈ కులగణన కోసం మనమందరం కూడా ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కులగణన కావాలని చెప్పి అనేకమైనటువంటి పోరాటాలు చేయడం వల్ల మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణనకు ముందుకొచ్చింది. కానీ ముందుకొచ్చినా కూడా మరి ఆ పార్టీ నాయకుడా అనేది కాకుండా ఒక పార్టీ డిసిషన్ తీసుకున్నది, ఇంకొక మిగతా పార్టీలు రెండు కూడా సైలెంట్ గా మౌనంగా కూర్చున్నాయంటే మనమందరం కూడా ఒకసారి గ్రహించాలి. మనం చేస్తున్నటువంటి ద్రోహాల్లో మరి రాజకీయ పార్టీ ఒక పార్టీ అవునంటే ఇంకొక రెండు పార్టీలు కాదంటున్నాయి. మరి కులగణన చేయించుకోండి, మీరు రిజిస్టర్ చేయించుకోండి అని చెప్పి చెప్పకపోవడంలో ఉన్నటువంటి అంతర్యం ఏందో కూడా మనం అందరం కూడా బీసీ సంఘాలుగా గుర్తించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ చేయాల్సినటువంటి ఆవశ్యకత జనగణనలో కులగణను చేర్చి కులాలకు ఏ విధంగా మెజార్టీ కులాలకు రాజకీయ ఫలాలు దక్కాలో అవకాశం ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఆ అవకాశం తీసుకోవడం లేదు. అంటే పచ్చి బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపీ ప్రవర్తిస్తా ఉన్న ఈ దేశంలో. మరి అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు యాడ్స్ ఇవ్వడం లేదు, ప్రచారం చేయడం లేదు. అయినా మనం అందరం కూడా ఈరోజు బీసీ సంఘాలుగా అనేకమైన పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి మనం ప్రతి మండలాలుగా ప్రతి విలేజ్ గా తిరిగి మండలాల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఏ మండలకు పోయినా ఆ మండలంలో మనమందరం కూడా ప్రెస్ మీట్లు పెట్టి మనమందరం కూడా మన కులాలను చేర్చుకునే విధంగా మరి కుల సంఘాలుగా బాధ్యత తీసుకొని మరి ఒక్కొక్క కుల సంఘ అధ్యక్షుడు కరపత్రాలు పంచుతారా, మీడియా ద్వారా చేస్తారా, ప్రెస్ మీట్లు పెడతారా, కానీ మన కులాన్ని మాత్రం చేర్పించుకునే విధంగా మనమందరం కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కోరుతూ, మరి తెలంగాణలో అలంపూర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి యాత్ర సదస్సు ఇప్పటికే 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాలు అయిపోవడం జరిగింది. మరి మిగతా ఆదిలాబాద్ వరకు కూడా ఇదే కార్యక్రమం. ఎందుకంటే జిల్లాల నుంచి చాలా ఉత్సాహంతోన మా కులాన్ని ఈ విధంగా ఈ పేరుతో పిలుస్తున్నారు, ఈ కులాన్ని ఈ విధంగా చేర్చుకోవాలని చెప్పి అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. కాబట్టి వాటినన్నింటినీ కూడా సీనన్న గారు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, మరి పిసిసి అధ్యక్షుడు గాని మంత్రి పొన్నం ప్రభాకర్ గాని వీళ్ళతో సమన్వయం చేసుకుంటూ మన కులాలకు ఈ సర్వేలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎప్పటికప్పుడు అవరోధాలను మనం అందరం కూడా అవన్నిటి కూడా తీసేసుకుంటూ వస్తా ఉన్నాం. కాబట్టి మనకెక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం ముందుండాలని చెప్పి కోరుతూ, ఈ చైతన్యం చేసేటువంటి దాంట్లో మనం ఇన్ని రోజులు ఈ పోరాటం కులగణన కావాలని చెప్పి ఏ పోరాటం చేసినామో, ఇప్పుడు ఈ కులాలను మనమందరం కూడా రిజిస్టర్ నమోదు చేసుకుంటేనే మనకు ఆ ఫలితాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మనం పోరాటం చేసేటటువంటి పోరాటాలకు ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మన వర్గాలను మన కులాలను చేర్పించే విధంగా ముందుండాలని చెప్పి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం.